అంబికా విజయం నవమోధ్యాయము. సోదర మరణంబు కుసుంభుండు బడబానలము వలె మండిపడి పదఘట్టన యోదంత తాడన సింహనాదము గావించి ధనుష్టంకారము గావించియును అంబ సమీపము కరుదెంచి శుంభుండిట్లో పలుక సాగెను శ్రోతలు మీరు వినరండి. దుర్గా నీవు తొలుత గర్వమున చెప్పినదొకటి క్రియయొకటి, అనేక మాయలు ధరించి నీవు పలు శక్తులతో కూడుకొని చండముండులను రాయబారిగా నే పంపగను ఇటు పల్కే. నేను ఒక్కతే నన్ను జయిస్తే పరిణయమాడెదనని నుడివి. ఇప్పుడు గాంచగా నీ బలాలను నే సంపూర్ణము గుర్తిస్తి. ఇక ఎవరున్నా శుంభుని చేత తప్పిపోవవు ఈ వేళ. శరణు పొందుము గర్వము వదలి నీ ప్రాణంబులు నిలుపుకొను. శ్రీ సాహసము వదలుమనియును శుంభుండనగా దుర్గనియే. 14 లోకాలు జయించినావు మహామాయ బలశాలి. ఇంద్రాదుల చేసేవ పొందితివి రాజనీతిలో చతురుడవు. నీ సమానుడు ఈ కాలమున ఈ లోకములో లేడన్నా. అయినను గాని తమో గుణంబున నన్ను తెలియక ఉన్నావు. ఇంతకు ముందే క్షణకాలములో క్రోధాగ్ని కాహుతి అయినారు. మాయయోధుడు రక్త బీజుడు ప్రతాపాగ్నిలో మిడుతాయే. ఏకైక వీరుడు నీ సోదరుడు అస్త్రానికి ఆజ్యధారాయే. ఎందరో అసురులు లెక్కలేదాయే నీ కారణమున మృతులైరి. ఇంకనైనను నన్ను తెలియుము నా విషయమునే తెల్పెదను. నీవు క్రూరుడై రక్కసుడైన పూర్వపుణ్యమున నన్ను గాంచి నా సమక్షమున మాట్లాడుటచే నా స్వరూపము నా ద్వారా అనుస్మరించి ఇక ముందైనా నీ గతి నీవే ఎరుగుమని. శుంభరాక్షస ఈ జగత్తులో నాకు పరంబు లేకుండా ఉన్నదానను నేనొక్కతేగా వేరు సహాయంబులు లేవు. నా రూపములో బ్రహ్మాండంబులు నాచే కల్పింపగబడియే. నా చేతనే సంహరింపబడు ఆద్యంతములు లేనిదిగా. నా చూపులచే సృష్టి జరుగును కన్నులు మూసిన లయంబుగా. కాలగర్భములు బ్రహ్మయు జగములు అణుస్వరూపంబులు నాలో. నేను లేని స్థలంబు లేదు అన్ని రూపాలు నావేగా. నామరూపములు నాకు లేవు నా లింగ భేదములు లేనిదిగా. పరమయోగులు బ్రహ్మమందురు శైవులు శివుడని పల్కెదరు. విష్ణువనియును వైష్ణవులందురు గణాధిపతి అని గణాపత్యులు. శక్తి అందరు శాక్తేయులుగా సౌరమతస్థులు రవి అనియు. పలుమతస్థులు పలు రూపములుగా ధ్యానముతో పూజించెదరు. ఎవరెవరెట్లు భావించెదరో వారికి అట్లే అగపడును. అన్ని రూపములు కల్పింతములు వాదించెదరు తెలియకను. సజాతి విజాతి స్వగత భేదములు భేద శూన్యమగు పరంబుకు. పరంబైనది నేనే యగుదు నా చైతన్యము ఇక వినుము. ఆసురి శక్తి దైవీ శక్తియు బ్రహ్మాండములు నాకు బొమ్మరిళ్ళు. బ్రహ్మేంద్రాదులు బొమ్మలు నాకు నేనే ఇట్లు చేసెదను. బ్రాహ్మీ శక్తిగా సృష్టి చేసెదా వైష్ణవ శక్తిగా పాలిస్తూ. ఈశ్వరీ శక్తిగా సంహరిస్తాను నన్ను తెలిసిన ఐక్యంబై. జీవభేదము వదలిన వాడే అనంతుడవుతాడు వాడు. ఈ అర్థమును తెలియకపోయిన జన్మత్తి కష్టపడు. సంసార చక్రమున బడి దుఃఖించును తిర్యక్యోనులు మొదలుకొని. మానవ దేవ జన్మలెత్తుచు పరిభ్రమించుచున్నాడు. ఏకాకిగనే పూర్వమునందు పదమునందునే ఒకడననే. సృష్టిల కూడా ఏకాకైన పలు రూపాలతో భాసిస్తా. వేదవాదులు నన్ను తెలియక బాధను చెందుచునుండెదరు. నిశ్చయంబుగానే చిచ్చక్తి ఆనందమే నా స్వరూపము. ఉత్పత్తి స్థితి లయాదులందు ఆనందమే నా స్వభావము. నాకేగాక నన్ను తెలిసిన వారికి దుఃఖము లేకుండు.
నన్ను తెలియక నాచే కలిగిన బలంబు వ్యర్థము చేసుకొని మూడు లోకముల కంటకుడైతివి దేవతలట్లు చేయకను. నన్ను తెలిసికొని శరణము పొందిరి వారి రక్షణకు జన్మిస్తి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఏకాకిగానే ఉందునని వైష్ణవి బ్రాహ్మి శక్త్యాదులు నా విభూతులనియే చూడుమని సర్వశక్తులను ఆదిశక్తియు తనలో లీనం చేసుకొనే కన్నులారగా శుంభుడు చూసి సంపూర్ణార్థము చేసుకొని దేవిని గాంచుచు తనలో తాను ఈలాగనుకొన్నాడంటే సంపూర్ణముగా నే ధన్యుడను అన్ని భోగముల భోగిస్తి. ఏకైక వీరుడని లోకములందు ప్రఖ్యాతిగా నే గడించితి. సర్వశక్తులు సంపాదిస్తి ముమ్మూర్తులను వణికిస్తి. తుట్టతుదకు మృత్యువు వద్ద ఉత్క్రాంతికమును పొందితిని. మృత్యు శక్తిని సంపాదిస్తి ఎవరు నన్ను చయింపరు. అందున జగదంబ అవతరించినది మరణము ఎవరికి తప్పదుగా. ఆదిశక్తి దివ్యాశ్రమున ప్రాణం విడిచి జన్మ చాలిస్తే పాపాల్లేవు జన్మము లేదు ఈ దేహముతో పని ఏమి. దేవద్వేషిని క్రూరాత్ముండు భయంకరుండు నేనైతి. ఇక చిచ్చక్తిలో ఐక్యము పొందెద ఇంక కన్నను ఏముంది. నాచే జగముకు ఇంతవరకును ప్రయోజనంబు లేదాయే. నా కొరకై అవతారము దాల్చిన అంబిక నన్ను చంపినచో అంబిక విజయము చరిత్రయగును వీరుడు వెనుకకు పోవలదు. జయంబైనను అపజయమైన సంగరంబున నుందుననే. మహామాయావి ఈయసురుండు మహామాయయే దేవతయు. దుర్గాదేవి అనంత శక్తి శుంభుండు అనంత బలుండుగా. అద్వయురాలు అంబికదేవి శుంభాసురుడు నిర్భయుడు. దుర్గా శుంభుల కథనంబదియు కడపటిసారి యుద్ధంబు. అంబికదేవి హుంకారముతో ధనుష్టంకారం చేసింది. సింహవాహనము గర్జన చేసే దిక్కులు పిక్కటిల్లినవి. ధనుష్టంకారం పెట్టన ధ్వనియు మారు మ్రోగెను దిగంతముల్. శుంభుడు కాంచన రథంబు నెక్కి యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేవి శుంభుల ఘోర యుద్ధమును అపూర్వంబుగా బ్రహ్మాదుల్ చూచుచుండుగా ఇట్లు చేసిరి కొంతవరకును వర్ణింతు. శక్యస్త్రము దేవి వేయగా శుంభుడు ప్రతి శక్యస్త్రంబే. మరల శుంభుడు శూలము వేయగా అంబిక శూల ప్రయోగము. ఉభయుల అస్త్ర శస్త్రంబులచే ప్రళయ మంటలు కనిపించి వారుణ పర్వత నాగాశ్రములు స్వరూపంబులతో కనిపించే. చూచువారలు జయాపజయములు నిర్ణయింపక ఉన్నారు. శక్తితో మరం బిండి వాళ్ళము పరసు పట్టి సాగదా పాశములు. శుంభరాక్షసుడు సర్వాయుధములు ప్రయోగించిన అన్నిటినీ నిర్మూలించిన శుంభాసురుడు యుద్ధము చేశాడు. బాణాలేసిన బాణంబులన్నీయు తుత్తినియములైపోయినవి. అశ్వరథములా హతము చేసినది అంతతోదలక అసురుండు. ముద్గరాయుధము చేతబుచ్చుకొని ఉరికి అంబపై పడగాను అంబ ఆయుధము తుత్తినియలు చేయ మల్ల యుద్ధముకు మొదలిడెను. ముష్టి యుద్ధమున శుంభరక్కసుడు అంబ వక్షమును తీవ్రముగా ముష్టిఘాతము చేయగ అంబ మరల ముష్టితో గొట్టెనుగా. శుంభుడు క్షణము మూర్ఛ చెందియు అటుపై గగనము కెగరెనుగా. దేవియు గగనము కెగిరినదగుచు యుద్ధంబునకు మొదలిడగా. బాహాబాహి ముష్టాముష్టి యుద్ధం ప్రారంభింపగను. గరుడు గంధర్వ సిద్ధ యక్షులు విస్మతులగుచూ చూచారు. అంబికదేవి బలాత్కారముగా శుంభుని పట్టి విసరగను. శుంభుడు భూమిపై పడగా శేషుడు శిరస్సులట్లే వంచెనుగా. మూర్ఛదేరియు శుంభుడు మరలా అంబికపైకి ఉరకగను. క్రోధము చేత మహాశూలమును శుంభుని పైన ప్రయోగము. శూలముతోన శుంభుని హృదయము భేదించగను శుంభుండు. ఆహా అనుచు కూలగ ప్రాణాల్ మహావాయువులో కలిసెనుగా. శుంభుని చైతన్యంబు వెంటనే మహాచైతన్యంబున చేరే.
జగత్తంతయు ఆనందించే ఆకాశము నిర్మలమాయనుగా. శుంభాసురుడు మరణము చెందగ నదులు శుభ్రముగా ప్రవహించే, వేల్పుల హృదయాల్ ఆనందమున పొంగి పొర్లచూనుండగను. గంధర్వాదులు గానము చేయగ కిన్నరాదులు పాడగను, అప్సరసలు నాట్యము చేయ దేవదుందుబులు మ్రోగెనుగా. పువ్వుల వాన జల జల కురిసే మలయ మారుతము వీచగను, ధూమరహితముగా అగ్నిహోత్రుడు మహాతేజమున జ్వలించెను. అంబిక దేవిని స్తోత్రము చేయుచు బ్రహ్మాంధ్రాదులు అంబికకు జై జై అనుచు ధ్వనులను చేయ అంబిక కరుణతో వీక్షించే. సర్వమంగళ సహాయంబున సర్వమంగళాల్ సమకూరు, అద్భుతమైన అంబిక విజయము అన్ని విధములా మంగళము. సమాధి సురధులు సంపూర్ణముగా జగన్మాత చరితము వినియు, మనసునందున కలతలు మాని భక్తి ప్రపత్తులు కుదిరినవి. మహాకాళియు మహాలక్ష్మియు స్వరూపురాలగు అంబికను పూజించి ధ్యానించిన వాళ్లకు క్లేశాలు తొలగును నిజమనియు. దృఢ విశ్వాసము కలిగిన వారే మహర్షి ప్రార్థన చేశారు, వీరి విశ్వాసము శ్రద్ధా భక్తులు మహర్షి బాగా గుర్తించి. ఉపాసనంబు అర్చన క్రమము ఆశ్రమంబున బోధింప, వార్లు అట్లే దీక్ష వహింపగ వారి విశ్వాసంబుకు మెచ్చి. అంబ ప్రత్యక్షం బైనది అగుచు కోరుడు వరము మీరనియే, సురధుడు రాగము వదలలేకను రాజ్యభోగముల కోరెనుగా. అంబవరంబు అట్లే ఇచ్చే అదే రీతిగా ఇహంబులో రాజ్యభోగములు అనుభవించియు అంత్యమునందున ఆనందం. సమాధి మాత్రం విరాగియగుచు తనవారు తామందరును బ్రహ్మజ్ఞానులు స్వరూప స్థితిలో కైలాసంబు కోరెనుగా. అదే రీతిగా వరంబు నొంది బ్రహ్మ సత్యమని తెలిసియును జగన్మిథ్యయని విరాగంబున కైలాసంబును చేరిరిగా. ఈ చరిత్రను ఎవ్వరైనను పాడి పాడించిన చెప్పినను విని వ్రాసినను ఆనందించిన అంబిక కరుణను పొందెదరు. కాలచక్రము రీతిగా తాను కర్మచక్రము నడుపుచును, జగన్మాతను ఉపాసించెడి యజ్ఞనారాయణ శాస్త్రులు గారు. కలియుగంబున ఇట్టి వ్యక్తులు క్వచిత్తుగానే యుందురుగా. అట్టి మహాత్ముడు అకస్మాత్తుగా పెనుగొండ క్షేత్రముకొచ్చియును. మహావిద్యను పారాయణము మహామాతకు ఉపాసనము, మహామాత అర్చనాదులు మంత్ర జపంబులు నడిపించే. ఈ మహాత్ముడు 9వ మారు వాసవి కథలో పాల్గొనియు దేవి నవరాత్రులు నడిచే వేళ దేవి వ్రాయించే ఈ విధము. నిఖిలమునందు జ్యోతినిగాంచి చిన్మయత నొందితి పుట్టుకకు, లావణ్య రూపిణి దేవి చరిత్రను నందనందనుడు వ్రాయించే. త్రిపుర 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 త్రిపురాయనుమో ఓ మనస, త్రిపుర త్రిపుర త్రిపురాయని నా దోషము పోవను ఓ మనస.